రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీజేపీ నాయకులు పర్యటించారు. గణపురం మండలం చెల్పూరు రైతు వేదిక వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న బీజేపీ నేతల బృందం ఐకేపీ కేంద్రాల వద్ద రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. అలాగే టార్పాలిన్ గన్ని సంచులు సకాలంలో అందించాలని, తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యానికి మద్దతు ధర కల్పించి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు ప్రభుత్వాన్ని కోరారు. రేపు యాత్ర ముగించుకొని హైదరాబాద్కు చేరుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు వరి ధాన్యం కొనుగోలుపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము పండించిన పంటలోంచి కొంత భాగాన్ని మంటకి ఆహుతి చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసినటువంటి రైతుల మీద కేసులు పెట్టి ఏం సాధించాలనుకుంటుండో రేవంత్ రెడ్డి సర్కారు ఒకసారి ఆలోచించాలి. ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుండదని ప్రతి పల్లెటూరులో రైతన్నలు సంపూర్ణంగా విశ్వసిస్తారు. పోయినోడు మామునూరు మార్కెట్ యార్డ్లో బేడీలేస్తే 2 ఏళ్ళకు వాడి ఆడబోయిండో, అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు కూడా గాడికే పోతావు ఇంకో 2 ఏళ్ళు ఆగుతాయి. అందుకని దయచేసి రైతుల మీద పెట్టినటువంటి కేసుల్ని బేషరతుగా విత్డ్రా చేసుకోవాలి. ఎట్లయితే నిన్న ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరూ డిమాండ్ చేస్తే డ్రైవర్ అశోక్ని సస్పెండ్ చేయలేదని రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రకటించాల్సి వచ్చిందో, వ్యవసాయ శాఖ మంత్రో సివిల్ సప్లై శాఖ మంత్రో ఇక్కడ పెట్టినటువంటి కేసుకు బాధ్యత తీసుకొని ఆ కేసుని వెంటనే విత్డ్రా చేసి రైతన్నలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం చేసిర్రు? నిరసన తెలియజేసి మీడియా అటెన్షన్ వస్తే మీరు కొనుగోలు చేస్తారేమని ఆశపడ్డారు రైతులు తప్ప ఏ రైతు తాను పండించిన పంటను తానే చంపుకోవాలని, తానే అగ్నికి ఆహుతి చేయాలని కోరుకోడు. ఆవేశంలో కొంతమంది రైతులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం మంచి దృక్పథంతో ఆలోచించాలి. నిన్న పొన్నం ప్రభాకర్ గారు ట్వీట్ చేసిరు కదా, అశోక్ విమర్శను మేము స్వాగతిస్తున్నాము అన్నాడు. అట్లే కాటారంలో రైతుల నిరసనను కూడా మీరు స్వాగతించి నిరసనగా హమాలీలు ఎంతమంది కావాలి, గోడౌన్లు ఎన్ని లక్షల టన్నులకు నిల్వ పెట్టే గోడౌన్స్ కావాలి, ఇవన్నీ కూడా అంచనా వేయాలి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. ఒక అడవి చెలుపూరు గ్రామంలో 300 లారీల ధాన్యం నిల్వ ఉందంటే ఈ ధాన్యం కాంట పెట్టడానికి ఎన్ని రోజులు కావాలి, ఈ ధాన్యం లారీలలో ఎత్తడానికి ఎన్ని రోజులు కావాలి. ఇవాళ రైస్ మిల్ దగ్గరికి పోతే తడిసిందని, మొలకలు ఎత్తిందని, రంగు మారిందని ఇవాళ క్వింటాలకు 10 కిలోలు ఖర్చు చేసేటువంటి దుస్థితి వస్తే ఇవాళ రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కౌలు రైతులుగా మేము ఇవాళ అయ్యా మేము ఎకరం పంట మేము లీజుకి తీసుకొని వేస్తే ఇవాళ 20,000 రూపాయలు 25,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. కానీ ఇవాళ కూలీ పైసలు కూడా మిగిలే పరిస్థితి లేదని చెప్పి కన్నీరు మున్నీరు అవుతున్నారు. మమ్మల్ని ఏడిపించుకుంటున్నది ఈ ప్రభుత్వం, మా ఉసురు తగ్గుతుంది ఈ ప్రభుత్వం. ఇవాళ మిమ్మల్ని చూస్తూ ఉన్నాం, 2 రోజులుగా మేము తిరుగుతూ ఉంటే మా మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. మంత్రులు మాట్లాడుతున్నారు. మీకు మంత్రులారా, ఎమ్మెల్యేలారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా రండి, మీరు కళ్ళాల కాడికి రండి, ఐకేపీ సెంట్రల్ దగ్గర రండి. మేము చెప్పేది నిజమా, మీరు చెప్పేది నిజమా, ప్రజలు తెలుస్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా బుకాయించే ప్రయత్నం చేసి, కేసులు పెట్టే ప్రయత్నం చేసి, మీరు బదిలించే ప్రయత్నం తాత్కాలిక చేస్తారు కావచ్చు, కానీ రైతులు గుండెల్లో పెట్టుకుంటారు. ఆనాడు సంఖ్యలు వేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పిందో ఇవాళ కేసులు పెట్టి బెదిరించి అదరగొట్టేటువంటి మీ ప్రభుత్వానికి కూడా తప్పకుండా బుద్ధి చెప్పే రోజు వస్తాయని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము నెత్తి మీద కాలం వచ్చింది. ఈ వర్షాలు పడకముందే మీరు ఏం చేస్తారో, ఎక్కడి నుంచి వస్తారో హమాలీలను, బస్తాలను, ట్రాన్స్పోర్ట్ లారీలని వెంటనే లిఫ్ట్ చేయాలని చెప్పి, గోడను తరలించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. హమాలీలు ఎంతమంది?